పాప చనిపోయిన తరువాత ఆ రిపోర్ట్స్ని తమ స్నేహితులకు చూపించగా వచ్చిన వ్యాధి లక్షణాలు ఒకటైతే చేసినటువంటి వైద్య సేవలు మరొకటని గుర్తెరిగి నేడు అధికారులను న్యాయం కోసం ఆశ్రయించడం జరుగుతుందని తమ పాపకి వైద్య సేవలు అందించిన డాక్టర్ విజయ వైద్య సిబ్బందిపై లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై న్యాయమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ్ సానుకూలంగా స్పందించి ఒక కమిటీ వేసి విచారణ జరిపి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశామని, తమ పాపకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతోనే న్యాయ పోరాటం చేస్తున్నామని, తమకు మీ అందరి ఆదరణ కావాలని మీడియా ముందు కళ్యాణ్ కోరారు. ఒక నెల మానసికంగా కుంగిపోయి షాక్లో ఉన్నామండి. ఎందుకంటే కళ్ళ ముందు తిరిగే పాప ఒక 3 రోజుల్లో లేకుండా పోవటం అనేది అసలు ఊహించుకోలేకపోయాము. తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చి రిపోర్ట్స్ అసలు ఏం జరిగిందంటే పాపకి ఏం జరిగిందో మాకు తెలియదండి, వాళ్ళు చెప్పలేదన్నాము. ఆ రిపోర్ట్స్ అన్నీ వాళ్ళు పరిశీలించి పాపకి వచ్చిన వ్యాధి ఒకటి, వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ ఒకటి, దానివల్లే దాని ఆర్గాన్స్ అన్నీ, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి పాప చనిపోవడం జరిగిందని చెప్పారు. మేము అక్కడ ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, మాకు మెడిసిన్ ఇదంతా తెలియదు కాబట్టి మేము ప్రత్యక్షంగా అనుభవించింది నెగ్లిజెన్సీ అండి. వాళ్ళు 8 hours లేట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి దానికి. అట్లాగే మేము పంపించమన్నప్పుడు పంపించుంటే మేము నైట్ 9:30కే వెళ్ళిపోయేవాళ్ళండి సికింద్రాబాద్. వాళ్ళు అలాంటిది 9:30కి ఇక్కడ రిలీవ్ చేశారు, మాకు 5 hours లేట్ చేశారు. ఈ 5 hours ఏం జరిగిందో వాళ్ళకి ముందే తెలిసి పాప మార్గం మధ్యలో చనిపోయేటట్టుగా పంపించారేమని మా డౌట్ అండి. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్నీ మేము అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చూసి ఈ పాపకి రాంగ్ ట్రీట్మెంట్ జరిగింది, దీనివల్లే ఆర్గాన్స్ అన్ని దెబ్బతిన్నాయని చెబితే మేము వచ్చి గొడవ పెట్టుకుంటామేమోనని ఇలా లేటుకు పంపించారేమో మాకు డౌట్ ఉందండి. అలాగే ఈ నెగ్లిజెన్సీ, రాంగ్ ట్రీట్మెంటు, ఈ అన్నిటి మీద విచారణ చేయవలసిందిగా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. అలాగే కలెక్టర్ గారికి ఇచ్చాము. అలాగే హ్యూమన్ రైట్స్ అండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. ఈ విషయం మీద మాకు న్యాయం జరిగేటట్టు, అంటే మేము పోయిన బిడ్డను ఎటు తేలేము, కాకపోతే ఇలాంటి కడుపుకోత అంటే ఏ తల్లిదండ్రులు రాకుండా ఉండడం కోసం మా పోరాటం చేస్తున్నామండి. ఎంత దూరమైనా చేస్తాము. దీనికి బాధ్యులైన వారికి శిక్ష పడే విధంగా, అలాగే ఇలాంటి నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసే విధంగా మా పోరాటం అయితే ఉంటుందండి. దీంట్లో ఈ న్యాయ పోరాటంలో మాకు సపోర్ట్గా అందరూ ఉంటారని, మా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగదు.